దొంగల మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ దాకా మస్తు సినిమాలు వచ్చినాయి. జేబు దొంగ, కొండవీటి దొంగ, గజ దొంగ, యమ దొంగ, స్టూవర్టుపురం దొంగ, టక్కర్ దొంగ, అడవి దొంగ, బలే దొంగ, దొంగలకే దొంగ, ఇంటి దొంగ, ఇట్లా దొంగల కథలతో వచ్చిన దొంగల సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అసొంటి సినిమాల హీరో దొంగలను మించున్నాడు అలాగే దొంగ అన్నా. దొంగలంటే దొరికితే దోసుకపోవడే తెలుసు కానీ దోసుకునే తిరిగి ఇస్తా లేకుంటే లావ్ అయిపోతా అని మహేష్ అన్న శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టే చెప్పేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పురి. తమిళనాడులో దొంగ అయిన రాసిపోయిన అపాలజీ లెటర్ చూస్తే మా ఇల్లంతా దోసుకపోయినా ఏం ఫరకపడేది భయ్యా, నువ్వు మళ్ళోసారి వచ్చి దోసుకపో అనేంత ఎమోషన్ అయ్యేటట్టు ఉన్నది. ఏమనుకోకూరి, నేను దోసుకున్నదంతా నెల రోజులల్లా మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని లెటర్ రాసిపోయింది అంటే ఓ సామాన్య రెగ్యులర్ దొంగ అయితే గట్లా చేసిపోతాడు. కష్టం విలువ తెలిసినోడు నట్టున్నాడు. అందుకే ఇట్లా అప్పు తీసుకుంటే ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినట్టు కొట్టేసిన మాలకు లెటర్ రాసిపోయిండు. నన్ను నమ్మురి, ఉన్నదేమో అమ్ముకోకురని ఉన్న నలుగురికి చూపించేందుకు చేతిరాతతోటి లెటర్ రాసిపోయిందంటే ఎంత నియతిగల దొంగడు ఉన్నాడు అనిపించబట్టింది. తమిళనాడు మేఘనాపురం కాడుండే సెల్వన్ సారు అలా మేడం ఇద్దరు రిటైర్ అయిన టీచర్లేనట. శాతగాని వయసులో ఓ నెలట్లా కొడుకుతాను ఉండొద్దామని జూన్ 17 నాడు చెన్నై పోయిరట. పని మనిషి ఉండే జూన్ 26 తారీఖు నాడు ఇల్లు దుడుద్దామని వచ్చేవరకల్లా దర్వాజాలు దగ్గరికేసి కాకుండా మొత్తం కుళ్ళున్నాయట. కాళ్ళు చేతులు అనుకుంటా ఎంబడే ఓనర్లకు చెప్తే వాళ్ళు దబదబ ఉరుకొచ్చి చూస్తే ఏమున్నది, దొంగలు పడి 60,000 రూపాయలు, 12 గ్రాముల బంగారు సొమ్ములు, ఎండి పట్టీలు ఎత్తుకపోయిరని లెక్క తేలింది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని చెకింగ్ చేస్తుంటే దొంగగారు రాసి పెట్టిపోయిన ఒక కాగితంగా అని వచ్చిందట. నన్ను క్షమించురి, మా ఇంట్లో ఒకరికి పానం మంచిగా లేదు, పైసలు అర్జెంట్ ఉండి ఈ పని చేసిన, నేను ఎత్తుకపోయిన మాలంతా మళ్ళీ నెల రోజుల్లో మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని రాసిండట. మనసున్న దొంగే ఉన్నట్టున్నాడు పాపం. కానీ ఇప్పుడు ఆ ఇంటోళ్ళు సొమ్ము పోయినందుకు బాధపడాలనో లేకుంటే ఇస్తా అన్నాడు గాతి మళ్ళీ నెలనాటికని మనసు నిమ్మలం చేసుకోవాలనో తెలుస్తలేదు. మనసులల్లో కూడా ఈ మంచి దొంగత్వం ఉన్నది కాబట్టే రాత్రి చీకటి అవుతున్నది, పగలు ఎలుగు వస్తున్నది కదా.